నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ప్రస్తుతం మనం సిపిఐఎం కార్యాలయంలో ఉన్నాం. ఏదైతే కొత్తగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ గారు నియామకమయ్యారు. అన్ని పార్టీలకు వర్కింగ్ ప్రెసిడెంట్లు అధ్యక్షులు ఉంటే ఈ సిపిఐఎం కావచ్చు, ఈ పార్టీలకు అయితే సెక్రటరీలు ఉంటారు. మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. ఊహించారా జాన్ వెస్లీ గారు ముందుగానే రాష్ట్రానికి నియామకం అవుతా, రాష్ట్ర పార్టీ పగ్గాలు నా చేతిలో ఉంటాయని విషయాలు ఊహించారా, లేకుంటే ఇది సడన్గా తీసుకున్న నిర్ణయమా, ఏంటిది పార్టీ ఎత్తుగడనా, వ్యూహమా, ఏ విధంగా కొట్లాడబోతులో? ఒకవైపు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది, తెలంగాణకు చెరో 2 పార్టీల నుంచి, అటు జాతీయ పార్టీల నుంచి 8 ఎంపీలు ఉన్నా సరే గుండుసున్నాగానే బడ్జెట్ నిలిచిందని చెప్పేసి ఇటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు కూడా కామెంట్ చేయడం జరిగింది. మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎక్స్పెక్ట్ చేశారా ముందుగానే పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నా తెలంగాణ రాష్ట్రం అని? ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఊహించలేదు. పార్టీ ఆ మహాసభల సందర్భంగా ఎన్నుకోవడం అనేటటువంటిది జరిగింది తప్ప అంతకుముందు ఊహించినటువంటిది అయితే కాదు. కాబట్టి ఆ రకంగా అకస్మాత్తుగానే జరిగినటువంటి ఎన్నిక ఇది. అంటే చాలా వరకు ఇన్ని సంవత్సరాలుగా మన తెలంగాణ రాష్ట్రం చూస్తే అగ్రవర్ణాలే పార్టీ పగ్గాలు చేపట్టి ముందుకు తీసుకెళ్ళిన వైనం కనిపించింది. మొదటిసారిగా ఒక దళితుడు పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీని ముందుకు నడిపించబోతుంది కదా. మీ వెనుక ఎవరన్నా ఉన్నారా, ఏదన్నా నేత, లేకుంటే మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవలీలాగానే ముందుకు వెళ్ళిపోతారా? జనరల్గా కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి ఇతర బూర్జువా పార్టీలకు సంబంధించి కొన్ని వ్యత్యాసాలు రెండు స్పష్టంగా ఉండేది. ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీల్లో ఆధిపత్య కులాల నుంచి ఉండి ఆ వర్గాల ప్రయోజన కోసం పనిచేసేటటువంటి పార్టీలుగానే ఉంటాయి మిగతా పార్టీలు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఏ కులం నుంచి వచ్చాడు అనేది ముఖ్యం కాదు, ఏ ప్రజల కోసం పనిచేస్తారు అనేటటువంటిది ప్రధానం. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డదే శ్రామిక వర్గాల ప్రజల కోసం, అణగారిన తరగతుల ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. అది ఏ కులం నుంచి వచ్చిండు అనేది ప్రాధాన్యత కాదు, ఏ కులంలో వచ్చినా దీనికోసం పనిచేస్తుంది. ఆ కులం అనేది ఎఫెక్ట్ చూపించలేదా పార్టీ కార్యదర్శుల పైన కావచ్చు? అంటే ఈ తరగతి నుంచి కూడా ఈసారి నేను కార్యదర్శి కావడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా చర్చ ఉంది, పార్టీలో కూడా ఉంది. కానీ పార్టీకి సంబంధించినటువంటి విషయంగా చూసినప్పుడు మాత్రం ఎవరు ఏ నాయకుడు ఏ కులం నుంచి వచ్చినా పనిచేయాల్సినటువంటిది ఈ రూపంలో పనిచేయాల్సి ఉంటుంది. అందుకని అందులో అది ప్రత్యేకతగా ఉండదు. సిపిఐఎం ఏమన్నా ఇది వ్యూహమా లేకుంటే ఎత్తుగడరా ఇతర పార్టీలకు ఒక దళితుడిని ఈసారి నియమించడానికి? అంటే కమ్యూనిస్టు పార్టీ, ముఖ్యంగా సిపిఎం పార్టీ భారతదేశంలో ఉండేటటువంటి దోపిడీ వ్యవస్థ పోవాలనే దాంతోపాటు ఈ అణగారిన తరగతుల పక్షాన పోరాడుతూ సామాజిక న్యాయం కూడా కావాలని పోరాడుతుంది. ఈ సామాజిక న్యాయం సాధించేటటువంటి క్రమంలో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద సామాజిక అణచివేత ఉంటుంది, ఆర్థిక దోపిడీ ఉంటుంది, రాజకీయంగా కూడా అంత ప్రాధాన్యత ఉండనటువంటి స్థితి ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో ఈ అసమానతలు నిర్మూలించడం కోసం పనిచేయాలని చెప్పి సిపిఎం పార్టీ నిర్ణయం తీసుకొని దళితుల నుంచి, గిరిజనుల నుంచి, అట్లాగే మహిళల నుంచి, ఈ అనగానటువంటి తరగతుల నుంచి నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకొని ప్రోత్సహించడం అనేది పార్టీగానే చేస్తుంది. అంటే ఆ క్రమంలోనే ఈ రూపంలో కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో భూ పోరాటాలంటే ముందుగా గుర్తొచ్చేది ఎర్రజెండా పార్టీలు. ప్రస్తుతం ఎర్రజెండా పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అటు 2 తెలుగు స్టేట్లలో కుంటుపడిపోయినాయంటే ఏం చెప్తారు? అంటే భూ పోరాటాలు ఒకరోజు జరిగినటువంటి దానికి ఇప్పుడున్నటువంటి దానికి కొంత వ్యత్యాసం ఉన్నమాట వాస్తవం. కానీ భూ సమస్య అనేది, భూమి యొక్క ప్రాధాన్యత, దాని విలువ పెరిగిన తర్వాత కార్పొరేట్ సంస్థలంతా కూడా ఈ భూమిని అంతా కూడా అక్రమంగా ఆక్రమించుకోవడాలు, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నా, మిగులు భూములు ఉన్నా, ఫారెస్ట్ భూములు ఉన్నా వాటన్నిటినీ కూడా పాలక వర్గాల అండదండలతోనే ఈ కార్పొరేట్ సంస్థలంతా కూడా ఆక్రమించుకుంటున్నారు. ఈ క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆ భూముల కోసం పోరాటాన్ని ఒక రూపంలో కొనసాగుతుంది. ఇక భవిష్యత్తులో కూడా అది కొనసాగుతుంది. అలాగే ఇళ్ల స్థలాలు, వీటి కోసం దాదాపు 1,00,000 మందిని 90 కేంద్రాల్లో ఇళ్ల స్థలాల కోసం పోరాటం జరుగుతుంది. ఆ పోరాటం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 90 కేంద్రాల్లో 1,00,000 మందికి పైగా గుడిసెలు వేసుకొని ప్రభుత్వ భూములు, ఆ పోరాటం జరుగుతుంది. వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పేటటువంటి డిమాండ్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చాలాసార్లు చేయడం జరిగింది. అంటే అందుకని భూ పోరాటాలు
ఆ రోజు ఉన్నటువంటి దాంట్లో చూసినప్పుడు కొంత తగ్గినట్టు అనిపించినా మరో రూపంలో ఇప్పుడు భూ పోరాటాలు ముందుకు వస్తాయి. అంటే ఇప్పుడు చాలా వరకు ఎర్రజెండా పార్టీలు రెండు జాతీయ పార్టీలపైన ఎక్కువ శాతం పోరాడినాయి, తమ హక్కులను సాధించుకుంది, పేదల వైపు నిలబడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఒకవైపు కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ఇచ్చిన హామీలని ప్రశ్నిస్తూ ఉంటారా, లేకుంటే సరే దుందూర్కు నడకతో పోతూ ఉంటారా? కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ అది కార్పొరేట్ సంస్థలకు అండగా ఉండడమే కాకుండా భూస్వామ్య వర్గాలకు ఆధిపత్య ధోరణికి అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు మతోన్మాద రాజకీయాలు కూడా చేస్తుంది. అందుకని మేము బీజేపీని దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అది ఒక ప్రధానమైనటువంటి మాకు వ్యతిరేకమైన శక్తిగానే చూస్తాం. అది మొత్తం ప్రజానీకానికి వ్యతిరేకమైనటువంటి శక్తిగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, లౌకిక భావాలకు వ్యతిరేకంగా, అట్లాగే ప్రజల మధ్య మత ఘర్షణలు సృష్టించి ఈ వర్గ పోరాటాలకు మేము ఏదైతే శ్రామిక ప్రజల పోరాటాలు ముందుకు నడపాలనుకుంటున్నామో, కూలి కోసం, భూమి కోసం, వేతనాల కోసం, అట్లాగే సామాజిక న్యాయం కోసం ఈ పోరాటాలన్నీ జరిపి దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం నడపాలని, ప్రజల్ని సంఘటితం చేయాలని మేము భావిస్తుంటే, దీనితో సంబంధం లేకుండా మతాల మధ్య ఘర్షణ సృష్టించి మతోన్మాదాన్ని సృష్టించి ఈ దోపిడీ వర్గాలకు అనుకూలంగా దోపిడి గురైనటువంటి ప్రజల్ని ఐక్యంగా అనివ్వకుండా చేస్తుంది. అందుకని మా వర్గ పోరాటాలకు అది ఆటంకం. దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని నడిపేదాన్ని అది విచ్ఛిన్నం చేస్తుంది. అందుకని అనివార్యంగా మేము ఆ పార్టీని వ్యతిరేకిస్తాం. అంటే మళ్ళీ ఏదైతే ప్రజలు నమ్మి మోసపోయిందనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీని? కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా తప్పకుండా అది పేద వర్గాలకు వ్యతిరేకమైన పార్టీలే తప్ప మోసపోవడమే ఆ పార్టీలు నమ్ముకోవడం అంటే తప్ప. ఎందుకంటే అవి ఎంగిలి మెతుకులు లాంటి కొన్ని సంక్షేమ పథకాలు వేయగలవు తప్ప మౌలికంగానే మార్పులు చేయడం అనేది దాని ఎజెండాలో లేదు. అంటే ఇప్పుడు ఇటు కాబట్టి కాంగ్రెస్లో కూడా లేదు. అప్పుడు ఇటు బీజేపీకి కావచ్చు, కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ అనేది లేదు కదా. సిపిఎం లాంటి పార్టీలు ముందుకు వచ్చే మళ్ళీ ఆ స్పీడ్ని పెంచే అవకాశాలు కనిపిస్తాయా? తప్పకుండా అదే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే వీర తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి గడ్డ ఇది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలు జరిగినటువంటి గడ్డ. ఆ చైతన్యం, ఆ పోరాట స్ఫూర్తి తెలంగాణ ప్రజల్లో ఉంది. అందుకని ఈ పార్టీలకు సంబంధించినటువంటివన్నీ కూడా చూశారు. ఆ మాటలు నమ్మి మోసపోయి ఓట్లేసి అధికారం ఇచ్చారు. ఇప్పుడు జరగడం లేదని తెలుస్తుంది. కాంగ్రెస్ కూడా అదే ధోరణి ఉంది అనేది వ్యక్తమవుతుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలనే పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం. మీరు ఎట్లా చూస్తారు? పూర్తిగా 6 గ్యారెంటీలు 420 పైగా హామీలున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం బడ్జెట్ లేదు, మేము మెల్లిమెల్లిగా అమలు చేయగలుగుతాం, లేదు అంటే కొన్ని పథకాలు కూడా పక్కన పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు బలంగానే చెప్తున్నాయి కదా. దీన్ని ఎలా చూస్తారు మీరు? బడ్జెట్ లేనప్పుడు, అదే సరిగా అంచనా లేనప్పుడు వాగ్దానాలు ఎందుకు చేశారు? ప్రజల ఓట్ల కోసం. కాబట్టి బడ్జెట్ లేదు కాబట్టి మేము వచ్చినా కూడా ఏం చేయలేము అని చెప్పి ఉండి ఓట్ల కోసం రావాలి. బడ్జెట్ లేదనేది కూడా కరెక్ట్ కాదు. రాష్ట్ర బడ్జెట్ను కూడా సరిగ్గా ఉపయోగించి పేదల యొక్క సంక్షేమాన్ని, వాళ్ళ అభివృద్ధిని, అట్టకి పని కల్పించడానికి ప్రాధాన్యత ఇచ్చి అటువంటి వాటి మీద కేంద్రీకరణ చేస్తే వీటన్నిటికి ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయవచ్చు. అందుకని ఆ రకం కాకుండా ఓట్లు వేయించుకోవడం కోసం మాత్రమే హామీలు ఇచ్చి ఆ తర్వాత తాము దోచుకోవడానికి పనికి రావచ్చే విషయాలు ఏమనేది చూస్తుంది. ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో ఇంకా దోచుకునే వాళ్ళు ప్రస్తుతం స్టేట్ కమిటీలో? దాదాపు పార్టీలో ఉండేటటువంటి గత స్వభావం చూసినా, ఇప్పటి స్వభావం చూసినా అది పూర్తిగా దోపిడీ వర్గాలకు అనుకూలంగా ఉండే పార్టీ తప్ప ఇంకోటి కాదు. స్టిల్ ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా అదే. అంటే ఎందుకంటే ఇప్పుడు మూసీ నది పేరుతో జరిగేటటువంటి వాటి మీద 1,00,00,000 కోట్ల పైన అంటున్నారు. దాంట్లో ఎంత అవినీతికి ఆస్కారం ఉందో అనేది ప్రధానం అవుతుంది. హైడ్రా విషయంలో అదే జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అట్లాగే ఇచ్చిన హామీలు ఏవి అమలు జరగలేదు. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ఆ విషయాలు కూడా ఏమి ఊరికి 5-4 కూడా వచ్చే పరిస్థితి లేదు. మరి ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. అందుకని దానికి వ్యతిరేకమైనటువంటి ఉద్యమాలే మేము ప్రధానంగా తీసుకుంటాం. అధికారంలో ఉంది కాబట్టి ప్రజల దగ్గరికి ఏ విధంగా వెళ్తారు? ఏదైతే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇచ్చిన హామీలని నెరవేర్చాలని ప్రభుత్వం ప్రజల్లో నుంచి ఏ విధంగా వాళ్ళని మళ్ళీ జమకూరుస్తారు? మేము 2 పద్ధతులు అనుసరిస్తాం. ఒకటి, ప్రభుత్వం ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం ప్రజలను చైతన్యవంతం చేసి పోరాటాన్ని కొనసాగిస్తాం. రెండోది ఏంటంటే అసలు ఈ పార్టీలే ప్రజా వ్యతిరేకమైనటువంటివి, పేద వర్గాలకు వ్యతిరేకమైనవి,
ఈ అణగారిన తరగతులకు వ్యతిరేకమైనవి. కాబట్టి మనమే ఒక ప్రత్యామ్నాయ శక్తికి ఎదగాలని చెప్పి చైతన్యం చేస్తాం. అంటే మళ్ళీ ఎర్రజెండా పార్టీలని నమ్మే పరిస్థితి కనిపిస్తుందా ప్రజల్లో? ఎర్రజెండా పార్టీ వాళ్ళు కేవలం వాళ్ళ స్వంత అవసరాల కోసమే రాజకీయాలు చేస్తున్న ఒక ముద్ర అయితే ప్రస్తుతం ప్రజల్లో ఉంది. ఎర్రజెండాకు సంబంధించినటువంటి పార్టీల నాయకులు కానీ కార్యకర్తలు కానీ పేద ప్రజల కోసం పోరాటాలు చేసి ప్రాణాలు అర్పిస్తూ త్యాగాలతో నడుపుతున్నటువంటి జెండా పార్టీలు ఇవి. ఎవరు కూడా స్వార్థం కోసం చేసినటువంటి విషయాలు ఉండవు. వాళ్ళ పుట్టుకనే పేద ప్రజల కోసం పార్టీ, అది పోరాడిందే దానికోసం. ఆ జెండా యొక్క రక్త తర్పణ దాని వల్లనే జరుగుతుంది. అంటే భవిష్యత్తులో కూడా గతంలో ఎర్రజెండా పార్టీ కలర్ కాస్త తగ్గిందా? ప్రజల్లో తగ్గలేదు. బుర్జో వర్గాలు ఇచ్చినటువంటి మాటలు హామీలు మభ్యపెట్టడం కానీ, ఓట్ బ్యాంకును డబ్బుల రూపంలో కొనుగోలు చేయడం కానీ ఆ రాజకీయాలు మేము చేయము. ప్రజలలో ఓటు కోసం డబ్బులు ఇచ్చి మద్యం ఇచ్చి మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకొని మళ్ళీ వాళ్ళని పట్టించుకోకుండా ఉండి మోసం చేసేటటువంటి రాజకీయాలు మా దగ్గర ఉండవు, మేము చేయలేము. అందుకని ఆ సందర్భాల్లో ఆ రూపంలో వాళ్ళు కొంత బలంగా ప్రజల్ని మోసం చేసే దాంట్లో సక్సెస్ అవుతున్నారు. డబ్బులు లేకనే ఎర్రజెండా పార్టీ కలర్ తగ్గిపోయింది అంటారు. డబ్బులు లేక కాదు, ప్రజల్లో రాజకీయ చైతన్యం ఇంకా పెంచలేక. ఎందుకు ఆ స్టెప్ ఎందుకు తీసుకుంటారు అంటారు? ఇప్పుడు మేము అదే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మేము పోరాటాలు చేస్తున్నాం, జనము వచ్చి పోరాటాల్లో పాల్గొంటున్నారు. అనేక రకాలుగా మిలిటెంట్ పోరాటాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి యాడికి పోవాలన్నా మొట్టమొదట అరెస్ట్ చేసే పార్టీ కార్యకర్తలు ఎవరన్నా అంటే సిపిఎంఏ ఉంటుంది. మీరు నిన్న కూడా ఎక్కడో గోష్మాల్ దగ్గర మా సిపిఎం పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పెట్టారు. రేవంత్ రెడ్డి ఎటుపోయినా మా వాళ్ళని ముందు అరెస్ట్ చేస్తారు. బీజేపీని చేయరు, కాంగ్రెస్ టీఆర్ఎస్ని చేయరు, ఏ నాయకులు చేయరు. సిపిఎం వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఎందుకు? సిపిఎం ఇంకా సిపిఎం మాత్రమే ప్రశ్నిస్తుంది, సిపిఎం మాత్రమే పోరాటం చేస్తారు. అంటే యాక్టివ్గా ఉందని ప్రభుత్వం ఇంకా అనుకుంటుందా? ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో ఎక్కడన్నా మరి ముఖ్యమంత్రి పోయినా సిపిఎం వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసి స్టేషన్లలో పెడుతుంది? ఉందా ఇంకా సిపిఎంకి జిల్లా క్యాడరు, మండల్ క్యాడరు, గ్రామ క్యాడర్? గ్రామాన సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ప్రజలు ఉన్నారు. సిపిఎం పార్టీ బలం కేవలం నాయకుల మీద ఆధారపడి ఉండదు. సిపిఎం పార్టీ బలం ఏ పేద వర్గాలు ఉన్నారో, ఈ అణగారిన తరగతులు ఉన్నారో వాళ్ళు బలం అది. అయితే వాళ్ళు ఈ బూర్జువా పార్టీల మాయమాటల్లో రాజకీయ చైతన్యాన్ని ఇంకా మేము అందించలేక ఆ రూపంలో ఉన్నారు. ఆ బలమే మా బలంగా మారుతుంది తప్పకుండా. మార్చే ప్రయత్నం చేస్తారు. మీరు చెప్తున్న మాటలకు ఎందుకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు నాయకులు నిల్చొని గెలవలేకపోతున్నారు? ప్రజల్లో ఇంకా సిపిఎం పార్టీ బలంగా ఉందని నమ్ముతున్న మీరు? ప్రజల్లో పార్టీకి సంబంధించినటువంటిది ఓట్ల రూపంలో అయితే మేము బలంగా లేవు. ఓట్ల రూపంలో చూసినప్పుడు మాకున్న బలం కంటే కూడా మాకు తక్కువ ఓట్లు పడుతున్నాయి. కారణం ఏంటంటే నేను ఇంతకుముందే చెప్పినట్టుగా అనేక రూపాల్లో ఓటు, డబ్బు ఇవ్వడం, మద్యం ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా పనిచేస్తున్నాయి. మనం మన సమస్యల మీద పోరాడుతున్నాం కానీ దీన్ని పరిష్కరించుకోవడం కోసం మనమే అధికారంలోకి రావాలనే చైతన్యం కార్మిక వర్గానికి, ఈ అణగారినటువంటి కూలీలు, పేదలకు ఎవరైనా ఇస్తే బాగు చేస్తే బాగుంటుందేమో ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా అనుకుంటున్నారు. కానీ మనమే ఒక ప్రత్యామ్నాయ శక్తిగా, మనమే పాలకులుగా మారి మన సమస్యలు పరిష్కరించుకుందామనే చైతన్యాన్ని ఇప్పుడిప్పుడే అది కొంత పెరుగుతుంది. ఈ తరగతుల్లో కూడా ఆ చైతన్యం పెరిగిన కొద్దీ మేము బలపడతాం. తప్పకుండా మేము ప్రత్యామ్నాయ శక్తిగా మారుతాం. ఎర్రజెండా పార్టీలో బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎక్కువైనాయి అంటే ఏమంటారు? బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడానికి అవకాశమే ఉండదు కమ్యూనిస్ట్ పార్టీలో. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఒక ఉమ్మడి నిర్ణయాలతో జరిగేటటువంటి అమలు చేసేటటువంటి పార్టీ. అక్కడ ఒక వ్యక్తులుగా ఇప్పుడు కేసీఆర్ ఒక నిర్ణయం చేస్తే అయిపోతుంది అన్నట్టుగా, లేకపోతే చంద్రబాబు చెప్తే అయిపోతుంది, జగన్ చెప్తే అయిపోతుంది, ఇక్కడ రేవంత్ రెడ్డి అట్లా ఉండదు కమ్యూనిస్ట్ పార్టీలో. ఇదంతా కూడా ఉమ్మడిగా నిర్ణయాలు జరిపి అమలు చేసేదే ఉంటుంది తప్ప వ్యక్తులుగా జరగదు. అలాంటి క్రమంలో బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు, బ్లాక్మెయిల్కి సంబంధించినటువంటి అవకాశాలు ఉండవు. అంటే మీ వెనుక ఉన్న నేత ఎవరు అంటే ఏం చెప్తారు? ఆ పార్టీ నాయకులంతా కూడా ఉన్నారు. సీక్రెట్గా ఇలాంటి నేత లేడు మీ వెనుక? నా పార్టీ వెనకాల నా పార్టీతో నాతో పాటు ఉన్నవాళ్ళు, నాకంటే పైన ఉన్నటువంటి కేంద్ర నాయకులు వాళ్ళందరూ కూడా నాతో ఉన్నారు. కాబట్టే నేను ఈ స్థాయిలో ఉండగలిగాను. ఏంటి
నిన్న ఏదైతే కేంద్రం పూర్తిగా బడ్జెట్ ప్రవేశపెట్టింది, తెలంగాణకు మరోసారి గుండు సున్నాన్ని చూపించిందని అటు అన్ని ప్రధాన పార్టీలన్నీ కామెంట్ చేస్తే మీరు కూడా వాళ్ళతో పాటు కామెంట్ చేసారు. ఏం చెప్తారు? ఒకవైపు బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, ఇటు కాంగ్రెస్ కూడా ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఎలా చూస్తారు దీన్ని? కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసింది. కేంద్ర బడ్జెట్లో కనీసం విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీల అమలుకు కూడా ఎలాంటి ప్రతిపాదనలు లేవు. అలాగే వాటికి సంబంధించినటువంటి ముఖ్యంగా మేము చూసేది బడ్జెట్ని ఎలా చూస్తాం, విద్యకి ఎలా కేటాయించింది, వైద్యంకి ఎలా కేటాయించింది అని చూసినప్పుడు మొత్తం రెండింటి కలిపితే 4% లోపు ఉంది బడ్జెట్లో. అట్లాగే కార్మికులకు, రైతులకు, కూలీల కోసం ఏం ప్రయోజనం ఉంది అనేది మేము చూస్తాం. రైతులకు గతం కంటే కూడా ఇప్పుడు సబ్సిడీలు తగ్గించింది. అట్లాగే దాదాపు 10,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది కోత పెట్టింది. ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో 11,000 కోట్లు కోత పెట్టింది. అట్లాగే ఎస్సీలకు 16% జనాభా ఉన్నారు కాబట్టి 16% నిధులు కేటాయించాల్సి ఉంటే 5% కూడా ఇవ్వలేదు. ఎస్టీలకు 7% బడ్జెట్లో నిధులు ఇవ్వాలా, 2% కూడా ఇవ్వలేదు. బీసీల సంక్షేమానికి నిధులే లేవు, అది కుల గణనకు కూడా వ్యతిరేకంగా ఉంది. అట్లాగే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు లేకుండా దళితులు, తర్వాత కార్మికులు, రైతులు, కూలీల ప్రయోజనాలు లేకుండా మొత్తం రాష్ట్ర ప్రయోజనాలకే నిధులు కేటాయించకుండా ఉండే బడ్జెట్ అది రాష్ట్ర ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్. 8 మంది పార్లమెంటు సభ్యులు ఎన్నుకోవడం అనేటటువంటిదే పెద్ద ఎత్తున ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందో బీజేపీ విధానాల వల్ల అనేది స్పష్టమవుతుంది. అందుకని తెలంగాణలో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా, బీజేపీ రాజకీయాలకు వ్యతిరేకంగా, మొత్తంవాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడమే కాదు, అది ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ కాబట్టి రాష్ట్రంలో ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా చేయడం మాత్రమే మార్గం తప్ప ఇంకో అవకాశం లేదు. అంటే దానికి వ్యతిరేకంగా ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా మేము పిలుపులు ఇచ్చాము నిరసన చేయాలని. బడ్జెట్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు మేము పూనుకుంటున్నాం. అంటే ఎందుకు దాదాపు బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, ఎందుకు అడగలేకపోతున్నారు కేంద్రంలో మా వాటా మాకు కావాలి, మా బడ్జెట్ మాకు సరైన విధానంలో కావాలి అని? బీజేపీ పూర్తిగా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ, అట్లాగే తన అధికారం కోసం పనిచేసే పార్టీ. తన అధికారానికి అనుకూలంగా ఉండేటటువంటి వాటిలో ఇప్పుడు బీహార్కు వాళ్ళ మద్దతుతో ఉంది కాబట్టి అక్కడ కేటాయింపులు చేస్తున్నారు. తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలిపించినప్పటికీ కూడా తెలంగాణ పట్ల వాళ్ళకు వ్యతిరేకత ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజల యొక్క పోరాటాల పట్ల కూడా దానికి వ్యతిరేకత ఉంది. ఇక్కడ మతోన్మాద రాజకీయాలు పెరగడానికి అవకాశం లేదనేటటువంటిది కూడా ఉంది. కాబట్టి ఆ రూపంలో ఇక్కడ ఉండేటటువంటి ప్రజల పట్ల హామీలు నెరవేర్చేటటువంటి ఉద్దేశం లేదు. అట్లాగే ప్రజలను హింసించి, అవమానించి, ఈ రకంగా చేసి తనకు దారిలోకి తెచ్చుకోవాలనేటటువంటి కుట్ర రాజకీయాలు కూడా బీజేపీలో ఉన్నాయి. అందుకనే బీజేపీ నాయకులకు వాళ్ళకందరికి కూడా నేను ఇప్పటికైనా కూడా అడుగుతున్నాను, మీకు చేతనైతే ఇప్పుడు ఇంకా బడ్జెట్ ప్రతిపాదనది సవరించి బడ్జెట్ మార్పులు చేసుకోవచ్చు. రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ను, రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాను సాధించడం కోసం ఈ 8 మంది ఎంపీలు ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా వాళ్ళను. అలాగే సాధ్యం కానటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళ పదవులకు రాజీనామా చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. కిషన్ రెడ్డిని కానీ, బండి సంజయ్ని కానీ, ఎందుకు మీకు పదవులు? ప్రజల తరఫున ఉన్నారు, ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని. ప్రజలకు ఏ రాయితీలు సాధించినప్పుడు రాష్ట్రానికి రావాల్సినవే రాకుండా చేస్తే మీ ఎంపీ పదవులు ఎందుకు? రాజీనామా చేయండి. అంటే సిపిఎం కార్యాచరణ ముందు ఎలా ఉండబోతుంది? ఏదైతే రైతులకు ఇచ్చిన హామీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన చర్య తీసుకోబోతుంది? సిపిఎం రైతులకు ఇచ్చినటువంటి రైతు భరోసా అమలు జరగడం లేదు. జరిగిందని చెప్తుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మేము రైతు భరోసా ఇచ్చినామని దాదాపు 12,700కు పైగా గ్రామ పంచాయతీలు ఉంటాయి, దాంట్లో 500కు మేము ఇచ్చినామంట. కొంత రుణమాఫీకి సంబంధించినటువంటిది కొంత భాగం ఇచ్చినటువంటిది కరెక్టే, కానీ రుణమాఫీ కూడా పూర్తిగా జరగలేదు. రైతు భరోసాకు సంబంధించినటువంటి ఇంకా ఇవ్వలేదు. కూలీ భరోసా కూడా ఇస్తామని చెప్పారు, అది జరగలేదు. మరి ఏ సమస్య రైతులకు వ్యతిరేకమైనటువంటి విషయాలుగా ఉంది. రైతు విషయాల్లో పూర్తిగా విఫలమైందా కాంగ్రెస్ పార్టీ? పూర్తిగా. ఏ విధంగా పూర్తిగా విఫలం కావడం అంటే, ఒకటి ముందు రుణమాఫీ పూర్తిగా జరగకపోవడం ఒకటి మొదటిది. రెండోది రైతుల భరోసా ఇస్తామన్నటువంటిది అమలు జరగలేదు. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పంటలు పండించుకోవడానికి కావాల్సినటువంటి ఆర్థిక సాయం అది అందడం లేదు. అందుకని ఆ రూపంలో ఉంది. ఈ రైతులతో పాటు రైతులు కూలీలుగా వీళ్ళకంతా కూడా లింక్ ఉండి జరిగేటటువంటి పని.
ఈ కూలీలకు కావాల్సినటువంటి కూలీ భరోసా ఇస్తామన్నటువంటిది ఇవ్వడం లేదు. అందుకని రైతులు కూలీల్లో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు రైతు విషయంలో తెలంగాణ వచ్చిన తర్వాత అంతో ఎంతో కేసీఆర్ బెటర్ అని ప్రజల నుంచి ఇప్పుడు కాస్త వాదన వినిపిస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే కేసీఆర్ కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాడు. ఆ విషయంలో రైతుల్లో బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ మీద ఎక్కువ వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే కనీసం అది రైతు బంధు వేసేది టైంకి అనేటటువంటిది ఉండింది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది అనేటటువంటిది ఉంది. అంటే మరోసారి రైతులకు కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపెట్టింది అంటారు. ఖచ్చితంగా అది రైతు వ్యతిరేకమైనటువంటి విధానాల్ని అనుసరిస్తుంది. రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించేటటువంటి దాని మీద ఎలాంటి స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించడం లేదు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకనే రైతాంగం కూడా మెల్లమెల్లగా ఆందోళన కార్యక్రమాలకు సన్నద్ధం అవుతుంది. ఇప్పుడు తిరగబడే అవకాశాలు కనిపిస్తున్నాయి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం. తప్పకుండా ఈ హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే రైతులు తిరగబడతారు, కూలీలు తిరగబడతారు, కార్మికులు తిరగబడతారు, దళిత గిరిజన బలహీన వర్గాలు కూడా తిరగబడతారు. దాంట్లో సిపిఎం ఎంతవరకు పాత్ర నిర్వహించబోతుంది? అందులో మొదటి వరుసలో ఉంటుంది. రాష్ట్రంలో ఈ ప్రజా సమస్యల పోరాటంలో మొదటి వరుసలో ఉంటుంది. గ్రామాన ప్రజల్ని సంఘటితం చేసి పోరాటాన్ని కొనసాగి మళ్ళీ ఏ పార్టీతో పొత్తులో ఉండి మళ్ళీ సైలెంట్ అయిపోతుందా అని విషయాలు కూడా క్వశ్చన్ మార్క్గానే ఉంటున్నాయి ప్రజల్లో. పొత్తులు సర్దుబాట్లకు సంబంధించినటువంటి సందర్భము లేదు. ఇప్పుడేమి శాసనసభ ఎన్నికలు ఇలాంటివి ఏమీ లేవు. స్థానిక సంస్థల ఎన్నికలే వస్తాయి కాబట్టి స్థానిక ప్రయోజనాలకు అనుగుణంగా అక్కడ ఉండేటటువంటి పద్ధతుల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. అక్కడ ఎవరో ఒకరు గెలుస్తారు. మా పార్టీ కూడా పోటీ చేస్తుంది, గెలుస్తుంది వీలైన కాడ, శక్తి ఉన్న కాడ. కానీ రాజకీయంగా చూసినప్పుడు ఇక్కడ ప్రభుత్వంలో అధికారంలో ఉంది కాబట్టి మేము దానికి వ్యతిరేకంగా పోరాడుతాం. స్థానిక సంస్థల ఎలక్షన్కి వెళ్ళే ముందు మేమైతే కులగణన చేసిన తర్వాత ఆ లెక్కలు బయటకు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్కి వెళ్తామని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు చెప్పింది. ఇంతవరకు కూడా ఎక్కడ కూడా కులగణన పూర్తి స్థాయిలో కాలేదు, ఎక్కడ కూడా లెక్కలు బయటకు రాలేవు. నోటిఫికేషన్ ఇయ్యాలనో రేపు వచ్చే ఆ పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? దాని పట్ల చాలా అస్పష్టత ఉంది, ఆందోళన కూడా ఉంది. బీసీల్లో మాకు సంబంధించినటువంటి జనాభా ప్రాతిపాదికన కనీసం 42% అయినా సరే మాకు ఇస్తామన్నటువంటిది అమలు చేయాలనేటటువంటి ఆకాంక్ష ఉంది. అందుకే కులగణన పూర్తి చేసి ఇవ్వాలని చెప్పి బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఒక స్పష్టత ఇవ్వడం లేదు. అట్లాగే వాటి వివరాలని ఇంత కూడా ప్రకటించిన తర్వాత కూడా లీగల్గా వాటిని ఎట్లా ఎదుర్కొంటారు ఏంటి అనే దాని మీద కూడా క్లారిటీ లేదు. అందుకని ఇది ఈ పేరుతో మళ్ళీ ఎలక్షన్స్ అనేటటువంటిది అనివార్యంగా ముందుకు వస్తున్నట్టుగా షెడ్యూల్ ముందుకు వస్తున్నట్టుగా ఉంది. అందుకని బీసీల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. అందుకని ప్రభుత్వం వెంటనే వీటన్నిటిని కూడా పూర్తి చేసి ఎన్నికలని సజావుగా జరిగేటట్టుగా, బీసీలకు సంబంధించినటువంటి 42% అమలు జరిగేటట్టుగా, ఇచ్చిన హామీలు అమలు జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలి. చేయకపోతే తప్పకుండా అది స్థానిక సంస్థల ఎన్నికల్లో దానికి తగిన గుణపాఠం చెప్తారు ప్రజలు. సార్, ఫైనల్ ఒక క్వశ్చన్. ఎస్సీ వర్గీకరణ విషయంలో మీ స్టాండ్ ఎటుండబోతుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాలా వర్సెస్ మాదిగా అని ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? పేద వర్గాలలో కానీ అనగానటువంటి తరగతుల మధ్య జరిగేటటువంటి ఏ విభజన, ఏ చిన్న ఘర్షణ అయినా లేదా ఎలాంటి విభేదాలైనా అవి సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి, న్యాయబద్ధంగా పరిష్కారం చేసుకోవాలనేదే మా విధానం. జాన్ వెస్లీ సిపిఎం పార్టీ ఎటువైపు ఉండబోతుంది? అటు మాదిగానా మాలానా? మేము మాదిగలను వ్యతిరేకంగా చూడడం, వాళ్ళంతా కూడా మా వాళ్ళుగా చూస్తాం. సందర్భంగా వర్గీకరణను మేము మా పార్టీ ఎప్పుడో సమర్థించింది. ఇప్పుడు కొత్తగా సమర్థించాల్సినటువంటి అంశమే లేదు. దేశవ్యాప్తంగా అఖిల భారత స్థాయిలో చెప్పినప్పుడు కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మేము వర్గీకరణకు సమర్థించాం. అదే సందర్భంలో మాదిగల మధ్య విభజన జరిగి ఆ వైరుధ్యం పెరిగి పాలక వర్గాలకు అనుకూలంగా, ఆధిపత్య ధోరణులకు అనుకూలంగా ఉండేటటువంటి దానికి అవకాశం ఇవ్వకుండా ఈ సమస్యను పరిష్కరించుకోవాలనేటటువంటిది మేము కోరుతున్నాం. మందకృష్ణ మాదిగకు అండగా నిలబడతారని స్టేట్మెంట్ అయితే ఇస్తారు ఎస్సీ వర్గీకరణ విషయంలో. మందకృష్ణ మాదిగకు సంబంధించింది కాదు, వర్గీకరణ అనేటటువంటి విషయాన్ని సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని. మందకృష్ణ మాదిగ బీజేపీకి అనుకూలమైనటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు అనేటటువంటి ఒక విమర్శ, చర్చ ప్రజల్లో జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి దాన్ని అడిగి దాన్ని పరిష్కరించుకోవడం కోసం ప్రయత్నం చేస్తే ఆ మేరకు అయితే అభ్యంతరం పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి
దాన్ని అడుగుతున్నారు, మాట్లాడే హక్కు ఉంటుంది. అదే సందర్భంలో ఈ అనగానటువంటి తరగతులను బీజేపీ యొక్క అనుకూలంగా మార్చేటటువంటి దాన్ని మేము వ్యతిరేకిస్తాం. అది మనవాదానికి దారితీసే ప్రభుత్వం కాబట్టి ఈ వర్గీకరణలో వచ్చే రిజర్వేషన్స్ అనే పాయింట్ కంటే కూడా ఎక్కువ ప్రమాదకరమైనటువంటిది బీజేపీ రాజకీయం కాబట్టి ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం ప్రభుత్వంతో కేంద్రంతో కూడా పోరాడవచ్చు, రాష్ట్రంతో కూడా పోరాటం చేయొచ్చు. ఆ క్రమంలో బీజేపీకి రాజకీయంగా మద్దతు ఇచ్చేటటువంటి దాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తాం. సార్, రీసెంట్గా గద్దర్ విషయంలో ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ స్టేట్ రాజకీయాలు కాస్త వేడెక్కాయి. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, గద్దర్కి ఎందుకు మేము పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి, మా బీజేపీ కార్యకర్తలు చనిపోవడానికి ముఖ్య కారణాలలో గద్దర్ కూడా అవ్వకూడదు, మేము ఇవ్వం పద్మశ్రీ అవార్డు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు మీరు? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు అది బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం లాగా నడపడం అంటే కుదరదు. అట్లాగే అలాంటి అహంకారపూరితమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడితే తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు. బండి సంజయ్కి గద్దర్ లాంటి ఒక ప్రజల తరఫున ప్రజా పోరాటాలని పీడిత వర్గాల తరఫున ప్రజల్ని చైతన్యవంతం చేసి అద్భుతమైనటువంటి పాటలు రాసి ఆడి పాడి ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి ఆ గద్దర్కు బీజేపీ ఇస్తుంది అవార్డు అంటే అది ఏ అవార్డు అయినా గద్దర్ ముందర చిన్నదే. బండి సంజయ్ లాంటి వాళ్ళు గద్దర్కు ఎలాంటి గోడికి కూడా సమానం కాదు. అక్కడ బండి సంజయ్ వ్యక్తి మాట్లాడడం అనేటువంటి బండి సంజయ్ 2 సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి, కేంద్ర సహాయక మంత్రిగా ఉన్న వ్యక్తి. ఇలాంటి ఆ స్టేట్మెంట్ ప్రజల మీద ఏమన్నా ఇబ్బంది కలిగించే స్టేట్మెంట్లు అనేవి ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి చేస్తే, ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నాయకుడిగా ఒక మంత్రిగా పనికిరాడు, ఆయన రాజీనామా చేయాలనేటటువంటిది ప్రజల్లో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఈ పీడిత ప్రజల తరఫున పోరాడినటువంటి అటువంటి ఆయనను ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఒక హంతకుడిగా ఇంకో రూపంలో మాట్లాడడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. ఇప్పటికైనా వెంటనే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలా. అయితే వాళ్ళు ఇచ్చే అవార్డు కంటే ప్రజల అవార్డు ఇచ్చారు గద్దర్కు. అందుకని కేంద్ర ప్రభుత్వమో బీజేపీ బండి సంజయ్లో సర్టిఫికెట్ అవార్డులో గద్దర్కి అక్కర్లేదు, గద్దర్కి ప్రజలే ఇచ్చారు. ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు కలిగినటువంటి ప్రజా గాయకుడు అతని, అది చాలు. అంతకంటే కూడా వీళ్ళు ఇచ్చే అవార్డు పెద్ద విషయం కాదు. రైట్, థ్యాంక్ యూ సార్. మరోసారి మీకు కంగ్రాచులేషన్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా నియామకమైనందుకు. రైట్, ఇది జాన్ వెస్లీ గారితో ఫేస్ టు ఫేస్. చూద్దాం ఎంతవరకు సిపిఎంని తెలంగాణ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లగలడు, ఏ విధంగా ప్రభుత్వం చేస్తున్న విధానాలను ఏమైనా తప్పులు చేస్తే ప్రశ్నించగలుగుతాడా, లేకుంటే ముందులానే సిపిఎం పార్టీ అలా ఉండిపోతా అనే విషయాలు కూడా మనం కాస్త టైం వేస్ట్ చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.